Let's
చప్పట్లు కొడదాం. David, once upon a Judah, Potram, Bethlehem,
చప్పట్లు కొడదాం.
చప్పట్లు కొడదాం, చప్పట్లు కొడదాం. సర్వలోకానికి శుభవర్తమానము, రక్షకుడు మన కొరకు ఉదయించినాడు. జగమంతా పండుగ చేద్దాం రండి.
నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిబ్బరం కలిగి ధైర్యముగుండు దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువను నిన్ను మరువను ప్రభువ నీతోడు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు కన్యా మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు కన్యా మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు బెత్లెహేములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు బెత్లెహేములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు గంతులు వేసి నాట్యమాడదాం యేసుని చూచి ఆనందించదాం గంతులు వేసి నాట్యమాడదాం యేసుని చూచి ఆనందించదాం యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు కన్యా మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు వెంబడించి వచ్చితిరి గొల్లలు జ్ఞానులు ఉల్లసించిరి తారను వెంబడించి వచ్చితిరి
పాపాలు మోయటానికి కత్తులు వేసి నాట్యమాడదాం యేసుని చూసి ఆనందించదాం కత్తులు వేసి నాట్యమాడదాం యేసుని చూసి ఆనందించదాం మరణ ఛాయలో ఉన్న వారికి నిత్య జీవము ఇవ్వటానికి మరణ ఛాయలో ఉన్న వారికి నిత్య జీవము ఇవ్వటానికి వచ్చినాడు రక్షకుడు లోకానికి పరలోకానికి చేర్చటానికి వచ్చినాడు రక్షకుడు లోకానికి పరలోకానికి చేర్చటానికి పరలోకానికి చేర్చటానికి కత్తులు వేసి నాట్యమాడదాం యేసుని చూసి ఆనందించదాం కత్తులు వేసి నాట్యమాడదాం యేసుని చూసి ఆనందించదాం యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు బెత్లెహేము పురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు బెత్లెహేము పురములో రాజుల రాజు ఉదయించినాడు మన కొరకే నేడు కత్తులు వేసి నాట్యమాడదాం యేసుని చూసి ఆనందించదాం కత్తులు వేసి నాట్యమాడదాం యేసుని చూసి ఆనందించదాం యూదుల రాజు జన్మించే నేడు ఈ జగమంతా సంబరమే చూడు కన్య మరియా గర్భమునందు నా ప్రియ యేసు జన్మించినాడు హలో హలో అయ్యా మౌతులను పెట్టయ్యా ఇది మౌత్ తీసుకుని హలో ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా అనగా పరిశుద్ధ ఆంధ్రేయుల ఉదర సంఘం సుద్దపల్లి వారు అలాగే చేరిన సంఘస్థులందరికీ కూడా సంఘం తరపున హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నామండి. ఇప్పుడు వీరందరూ ఎలా ఉన్నారంటే బైబిల్లో ఉన్న స్త్రీలు ఒక్కొక్క స్త్రీ ఒక్కొక్క పాత్ర వాళ్ళు జీవితంలో ఏ విధంగా భక్తి కలిగి ఉన్నారో అలాగే వారి యొక్క జీవిత గుణగణాల గురించి వారి ఆత్మీయ జీవితం గురించి వారు దేవుణ్ణి ఎలా వెంబడించారో వారి జీవితాల్లో కలిగిన పర్యవసానాల గురించి ఈ చిన్న నాటిక ద్వారా మనందరము తెలుసుకుందాం. అలాగే ఒక్కొక్క పాత్ర స్త్రీల యొక్క ఒక్కొక్క పాత్ర వాళ్ళ జీవిత చరిత్రను మనకు తెలియజేస్తుంది. ఏమిటి ఇక్కడ అంతమంది ఉన్నారు, ఏమైంది? ఏమో, అంత సుద్దపల్లి లూరన్ దేవాలయం వారు ఈరోజు సెమీ క్రిస్మస్ వేడుకలు చేస్తున్నారు కదా, చూడటానికి వచ్చారు. ఓహో అవునా, సరే. ఇంతకీ ఈ బామ్మ ఎవరు? బాగా వృద్ధాప్యంగా ఉంది. నా పేరు సారా. నేను అబ్రహాము భార్యను, ఇస్సాకు తల్లిని. నాకు దేవుని పట్ల విశ్వాసము ఎక్కువ, ఆయన చేసిన వాగ్దానం మీద నమ్మకము కూడా ఎక్కువే. ఎందుకంటే నాకు ఋతుక్రమం ఆగిపోయినప్పటికీ, శ్రీధర్మం ఉడిగిపోయినప్పటికీ నా 90 సంవత్సరాలలో దేవుడు నాకు వాగ్దానం చేశాడు, నీకు మరుసటి సంవత్సరానికి నీ వడిలో ఒక పిల్లవాడు ఉంటాడని అన్నప్పుడు నేను ఒక్కసారిగా ఫక్కున నవ్వాను. ఆ నవ్వుకు అర్థం ఇచ్చేటువంటి ఒక కుమారుని నాకు ఇచ్చాడు, అతనే ఇస్సాకు.
నాకుంది ఒక్క కుమారుడే కానీ నా సంతానాన్ని ఇసుక రేణువులంతా విస్తారంగాను ఆకాశ నక్షత్రమంతా విస్తీర్ణంగాను నీ యొక్క జనసమూహాన్ని విస్తరించడం జరుగుతుంది. అయితే ఇది చాలా మంచి విషయం. ఇక్కడ ఉన్న స్త్రీలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? దేవుడు మనకిచ్చిన వాగ్దానం మీద ఎప్పుడు నమ్మకం విశ్వాసం కలిగి ఉంటే ఆయనే మనకు మంచి ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి ఇక్కడున్న స్త్రీలకు అలా ఉండాలని తెలియజేస్తున్నాను. ఇంతకీ నువ్వెవరు? చేతిలో ఆ కుండ ఏంటి? నేను ఇస్సాకు భార్య అయిన రెబ్కాని. ఈ కుండ నాకు గుర్తు. ఒకరోజు నేను నా కుండ తీసుకొని బావి దగ్గరకు నీళ్లు చేదుకోవడానికి వెళ్ళాను. ఒకరోజు మధ్యాహ్నం ఆ బావి దగ్గరకు ఒక ప్రయాణికుడు అతని వంచలు చాలా దాహంతో ఉన్నట్లు నేను గ్రహించాను. వెంటనే నేను అతని వంటలకు నీళ్ళు చేదు పోశాను. ఆ తర్వాత తెలిసింది ఏమిటంటే అతను మా దగ్గర బంధువైన అబ్రహాము దాసుడని, అబ్రహాము కుమారుడైన ఇస్సాకును వివాహ నిమిత్తము ఒక కన్యాకుని వెతకటానికి వచ్చాడని తెలిసింది. దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళికను ప్రకారం ఆయన చింతని నా జీవితంలో నెరవేర్చడానికి ఇస్సాకు భార్యగా నన్ను ఎన్నుకున్నాడు. అనేక జనములకు తల్లిగా ఉండడానికి నాకెంతో భాగ్యాన్ని దయచేసినాడు. మంచి విషయమే. ఇక్కడున్న స్త్రీలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? దేవుడు మన పట్ల ఉన్న ప్రణాళికను నెరవేర్చాలి అని అనుకుంటే నీవు ఆయనకు విధేయత చూపిస్తే చాలు. అంతము వరకు నీ చెయ్యి విడవక నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఇంతకీ నీవెవరు? చూపులకు మహాజ్ఞానిలా కనబడుతున్నావు. దేవుని కృపను బట్టి నాకు ధైర్యము జ్ఞానము ఎక్కువే. నేను ఎవరో కాదు, ఇజ్రాయెల్కు 4వ న్యాయమూర్తిని. హెబ్రీ భాషలో తేనెతీగ అద్దం వచ్చిన దెబోరానే నా పేరు. నేను ఖర్జూరపు చెట్టు కింద కూర్చొని ఇజ్రాయెల్కు న్యాయమూర్తిగా వివరించే దానిని, దేవునిచ్చి ప్రేరేపింప ప్రవర్తని. అంతేకాదు దేవుని సందేశాలను ప్రజలకు అందచేసే దానిని. ముఖ్యంగా ఇజ్రాయేలులకు కానానీయులకు జరిగే యుద్ధాలలో ఇజ్రాయేలుకు వ్యవహరించి ఇజ్రాయేలును రక్షించడంలో బహుజ్ఞానమును దేవుడు నాకు అనుగ్రహించాడు. గొప్ప విషయం. ఇక్కడున్న స్త్రీలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ప్రతి స్త్రీ నేను తక్కువ అని అనుకుంటూ ఉంటారు. దానికి కారణం దేవుని యందు భయభక్తులు లేకపోవటమే. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు లేని స్త్రీ కొనియాడబడిను అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. కావున ఇక్కడ ఉన్న ప్రతి స్త్రీ యెహోవాను నమ్ముకొని దేవుని బహుజ్ఞానమును నాకు అనుగ్రహించాడు. ఇంతకీ నీవెవరు? చేతిలో ఆ గడ్డి మోపేంటి? నా పేరు రూతు. నేను మోయాబు దేశస్థురాలిని. నా అత్త అయిన నయోమి ద్వారా నేను ఇశ్రాయేలు దేవుణ్ణి తెలుసుకున్నాను. నా భర్త చనిపోయాక నా అత్తతో కలిసి నేను ఇశ్రాయేలు దేశంనకు వచ్చాము. నా జీవితంపై నాకు ఎలాంటి నిరీక్షణ లేదు. నా అత్త దగ్గర బంధువైన బోయాజు అనే వ్యక్తితో నా వివాహం జరిగింది. మూడిబారిన నా జీవితాన్ని దేవుడు మరలా చిగురింపచేశాడు. నా మునిమనవుడే దావీదు వంశం వాళ్ళ నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చారు. నీకులాగే ఎలాంటి ఆశ లేని వారికి నీవిచ్చే సలహాలేమిటి? మనం దేవుని నమ్మి ఆయనపై ఆధారపడితే ఆయన రెక్కల క్రింద మనలను సురక్షితంగా ఉంచుతాడు. ఇంతకీ నువ్వెవరు? చాలా సంతోషంగా ఉన్నావు. నా పేరు హన్నా. నేను ఎల్కానా భార్యలలో ఒక దానిని. ఇంకొక దాని పేరు పెనిన్నా. ఆమెకు పిల్లలు కలిగిరి కానీ నాకు పిల్లలు కలగలేదు. దానివలన పెనిన్నా నన్ను రోజు చాలా బాధ పెట్టేది. నేను దుఃఖంలో కృంగిపోయేదాన్ని. కానీ నా భర్త నన్ను ఎక్కువగా ప్రేమించేవాడు. అయినా మనసులో బాధను మోయలేక నేను షీలోహులోనున్న
దేవుని మందిరములో నా ఆత్మను కుమ్మరించాను. ఆయన సన్నిధిలో నాకు కుమారుడు కావాలని ప్రార్థించి మొక్కుకున్నాను. దేవుడు నన్ను త్వరగా జ్ఞాపకం చేసుకొని నాకు ఒక కుమారుని దయచేశాడు. ఏ జనాంగమైతే నన్ను గొడ్రాలని పిలిచిందో వారి ఎదుటే నన్ను గొప్పగా నిలబెట్టాడు దేవుడు. రాజులను అభిషేకించే ఒక గొప్ప ప్రవక్తను నా గర్భము నుంచే ఎన్నుకున్నాడు. తర్వాత ఆ బిడ్డను దేవునికి మ్రొక్కిన విధంగా యెహోవాకు సమర్పించాను. దేవుడు నన్ను మరలా జ్ఞాపకం చేసుకొనగా నాకు 3 కుమారులకు 2 కుమార్తెలను నాకు అనుగ్రహించాడు. ఇది మంచి విషయమే. నీ జీవితంలో ఈ స్త్రీలకు నువ్వేం చెప్పాలనుకున్నావు? నా జీవితంలో నాకు వచ్చినట్టు ప్రతి మనిషికి ఏదో ఒక బాధ, కష్టం, దుఃఖం, శ్రమలు వస్తాయి. అవి వచ్చినప్పుడు ఈ లోకంలోని మనుషుల వైపు చూడకుండా దేవుని సన్నిధిలో మనము ఆయన కనుక ప్రార్థన చేసి ఆయన్ని అడిగితే ఆయన ఖచ్చితంగా నెరవేర్చుతాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ప్రార్థన చేసి మీ ప్రతి అవసరం పొందుకోవాలని దేవుని పేరట కోరుచున్నాను. ఇంతకీ నువ్వెవరు చూడడానికి రానిలా ఉన్నావు? నా పేరు ఎస్తేరు. నేను యూదా దేశస్థురాలను. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి పర్షియా దేశపు రాజైన అక్తహశస్త్రాకి నన్ను భార్యగా ఎంపిక చేశారు. అయితే అక్కడున్న ఆస్థాన అధికారి అయిన హామాను నా బంధువులు యూదులందరినీ నాశనం చేయాలనుకున్నాడు. అది తెలిసిన నేను నా ప్రజలను రక్షించుకోవడానికి నా పితరులైన దేవుడైన యెహోవాకు ప్రార్థన చేసి దాని జవాబు పొందుకున్నాను. నేను నా ప్రార్థన ద్వారా నా జనాంగాన్ని కాపాడుకోగలిగాను. ఇంత గొప్పగా చేసావు. నీ జనాంగం కోసం దేవునికి ప్రార్థన చేసావా? ఇక్కడున్న స్త్రీలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇక్కడున్న అందరికీ నేను ఒకటే చెప్తాను. ఈ లోకంలో మనకి ఎంత డబ్బున్నా, అందమున్నా, జ్ఞానమున్నా, చెప్పసఖ్య హోదా, పరువు ఉన్నా, ఏదైనా సమస్య కానీ అవసరం కానీ వస్తే వాటిని అవి ఏవి తీర్చలేవు. మీరు కూడా దేవుణ్ణి విశ్వాసించి నమ్మి ఆయన వేడుకున్న ఎడల ఆ మెండైన ఆశీర్వాదాలు మీ సొంతం. ఇంతకీ నీవి ఎవరు? నా పేరు మరియా. నేను దావీదు వంశస్థుడైన యేసేపునకు ప్రదానం చేయబడేదాన్ని. నేను కన్యకగా ఉన్నప్పుడే గర్భం ధరిస్తానని దేవదూతల ద్వారా నాకు తెలియజేయబడింది. అయితే నేను దేవదూతలకు దేవుని చిత్తం నా జీవితంలో నెరవేరుగాక అని తెలియజేస్తాను. అయితే నేటి స్త్రీలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మనం జీవిస్తున్నామంటే అది కేవలం దేవుని కృప మాత్రమే. మనం పరిశుద్ధంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు వస్తాయి. వాటికి భయపడి వెనుకకు మళ్ళక దృఢంగా యేసుక్రీస్తులో నిలబడాలి. అప్పుడు కార్యాలు మనం చూస్తాం. ఇక్కడున్న అందరికీ అలాగే పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటున్నాం. ఇందుకీ నువ్వెవరు? చేతిలో అవేంటయ్యి? నా పేరు మర్దలేని మరియా. యేసు ప్రభువు పునరుద్ధాంతం నుండి మొట్టమొదటిగా కనిపించింది నాకే. యేసయ్య నా జీవితంలోనికి రాకముందు నేను చాలా పాపంలో ఉండి జీవించేదాన్ని. కానీ యేసయ్య ఆత్మను నాలో నింపి నాలో ఉన్న దురాత్మలను, పాపాలను తీసివేసి నన్ను పరిశుద్ధపరిచాడు. నన్ను క్షమించి ఆయన ప్రేమను నాలో మర్చిపోలేను. మరి ఇక్కడున్న స్త్రీలకు నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? యేసయ్య నా జీవితంలోనికి రాకముందు నేను చాలా పాపంలో ఉండి జీవించేదాన్ని. కానీ ఈ లోకం నుంచి ఎప్పుడైతే వేరుపడ్డానో దేవుని ప్రేమను పొందుకున్నాను. ఆ ప్రేమను మర్చిపోలేను. ఆయన లేనిదే నేను లేను. అందుకు ఆయనను నాలో నింపుకున్నాను. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమను పొందుకొని వారి జీవితంలో గొప్ప వెలుగుగా దేవుడు మారుస్తాడని కోరుకుంటున్నాను. ఇంతకీ నీవెవరు? నీ చేతులు అదేమిటి? నా పేరు లుదియా. నేను తుయితైర పట్టణంలో ఊదా రంగు అమ్ముతాను. నాకు దేవుని యందు భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ఎలాగంటే ఒకరోజు పౌలు గారు నదీ తీరాన కూర్చొని స్త్రీలతో మాట్లాడినప్పుడు వారు చెప్పే దేవుని మాటలకు నా హృదయం తెరవబడింది. అప్పటి నుండి నేను దేవుని యందు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉన్నాను. ఒకరోజు పౌలు గారిని ఇంటికి ఆహ్వానించి నేను మాత్రమే కాదు కానీ నా ఇంటి వారందరూ కలిసి బాప్తిస్మం తీసుకున్నారు.
అయితే నేటి స్త్రీలకు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నా జీవితంలో గొప్ప విషయం ఏమిటంటే నేను మాత్రమే కాదు కానీ నా కుటుంబం మొత్తం దేవుని విశ్వసించడం, దేవుని ద్వారా రక్షింపబడటం. ప్రతి స్త్రీ తాను దేవుణ్ణి ఆరాధిస్తే సరిపోదు కానీ ఆమె పిల్లలని, యజమాని, తన కుటుంబ సభ్యులందరినీ దేవుని సన్నిధికి నడిపించాలి. అప్పుడే దేవుడు స్త్రీకి ఏర్పరిచిన ప్రణాళిక, బాధ్యత నెరవేరుతుంది. ఇక నుండి అందరూ మీ కుటుంబ సభ్యులను దేవుని వైపు నడిపిస్తారని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ అండి. ఇక్కడున్న ప్రతి స్త్రీ గురించి, ప్రతి ఒక్క వాళ్ళ సమస్యల గురించి మనం తెలుసుకున్నాం. ఏ సమస్య ఎంత పెద్దదైనా కానీ ఒకటే చెప్పగలుగుతాం, ఏమిటంటే మొదటగా దేవునికి ప్రార్థించాలి. ప్రార్థించడం మాత్రమే కాదు, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనకి ఎంత పెద్ద సమస్య అయినా కానీ దేవుడు తీర్చగల సమర్థుడు. ఎందుకంటే ప్రతి దానికి సమస్తము సాధ్యమే కాబట్టి ఇక నుంచి అయినా కానీ మనము సమస్య వచ్చినప్పుడు భయపడక దేవుని మీద ఆధారపడాలని, జీవించాలని కోరుకుంటూ ఇక్కడున్న చిన్న నాటిక ద్వారా మీరు తెలుసుకున్నారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చప్పట్లు పడదాం అమ్మా. ఈమె ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి
పరిశుద్ధంగా జీవిస్తున్న కన్యక. ఒకరోజు ఆమె దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా పరలోకము నుండి గాబ్రియేల్ అనే దేవదూత మరియకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటి? మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును. నేను పురుషుని అడగడానికి ఇలా సాధ్యం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆయన చెప్పిన మాట ఎన్నడూ నిరార్థకము కానేరదు. నేను ప్రభు దాసులను, నీ మాట శుభం జరుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇతని పేరు యోసేపు. మరియా యోసేపునకు ప్రదానము చేయబడెను. వారు ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన మరియా గర్భవతి అయింది. గనుక ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక ఆమెను రహస్యంగా విడనాడాలని ఉద్దేశించెను. ఈ సంగతులను గురించి యోసేపు ఆలోచించుకొనుచు నిద్రలోనికి వెళ్ళెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదవు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుత్వం తనకు ఆజ్ఞాపించిన ప్రకారము తన భార్య అయిన మరియను చేర్చుకొనెను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలని కైసరు ఆగుస్తు వలన ఆజ్ఞాయను. అందరూ ప్రజాసంఖ్యలో తమ పేరు రాయించుకుంటకు తమ తమ పట్టణమునకు వెళ్ళిరి. యేసేపు అలాగే తనకు ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియను కూడా ఆ సంఖ్యలో పేర్లు రాయించుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోనికి బెత్లెహేము అనబడిన ఊరికి ప్రయాణమై వెళ్ళిరి. వారు అక్కడ ఉన్నప్పుడు మరియ ప్రసాదనములు నిండెను. గనుక వారి సత్రంలో స్థలం కొరకు వెతుకుచ్చి ఉండిరి. అప్పుడు వారికి ఒక సత్రము కనబడుతుంది. అమ్మా, మీ గృహమందు ఏమైనా స్థలం ఉందా? లేదయ్యా, మా గృహం నిండా బంధువులు ఉండాలి, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఇక్కడ లేదంట, మరి ఇంకో చోటకి వెళ్ళి ఎతుకుదాం పదా. సరే. నాకు ప్రసవం ఎప్పుడు ఎక్కువ నేను భరించలేకపోతున్నా. కొంచెం ఓర్చుకో మరియా. సరే. కడుపు
అమ్మా, నేను దావీదు వంశస్థురాలు. మీ గ్రామంలో ప్రజాసంఖ్య పేరును నమోదు చేసుకోవడానికి నా భార్యతో కూడా వచ్చాను. అయితే నా భార్య నిండు గర్భిణి, ప్రసవ దినములు నిండును కనుక ప్రసవ వేదనతో బాధపడుతుంది. మీ గృహమందు ఏమైనా స్థలం ఉంటే ఈ రాత్రికి ఇక్కడ పరిచేస్తాము. అయ్యా మా పశుశాల ముందు బంధువులు ఉన్నారు. మీకేం అభ్యంతరం లేకపోతే పక్క పశుశాలలో ఖాళీ ఉంది, మీరు బస చేయవచ్చు. ధన్యులమ్మా. వారికి వేరే స్థలం ఎక్కడా లేనందున పశువుల పాకలోనే ప్రవేశించి మరి అతను తొలిచూలు కుమార్ని కని పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టిలో పరుగు పెట్టెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి సమయమందు తమ గొర్రెలను కాచుకొనొచ్చి ఉండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. అరే, బాగా చలిగుంది, కొంచెం వంట వేస్తారా? వేసాంరా. అరే, గొర్రెలు పాల్పోతున్నాయన్నా చూడండి రా. ఏం పాల్పోట్లేదులేరా. అరే, చలి తగ్గింది, కొంచెం వంట వేస్తారా? వేసాంరా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యమా, అమ్మో దెయ్యమా, అమ్మో దెయ్యం, అమ్మో దెయ్యమా. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొనిట మీరు చూచెదరు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పదండి, దావి బండకి వెళ్ళి యేసుప్రభు అవునరా, పదండ్రా, చూసాక నిజంగానే వెళ్ళాం పండ్రా. యేసుని చూసి వద్దాం రండి అనుకొని గొర్రెల కాపరులందరూ యేసు దగ్గరికి వెళ్ళి యేసుని చూచి సంతోషభరితులయ్యారు. అప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు
ఆకాశంలో ఒక నక్షత్రమును చూచి ఆ నక్షత్రమును యేసే పుట్టుకకు కారణమని దానిని గ్రహించి ఆయనను చూచి ఆయనను పూజింప ఆయన నక్షత్రమును వెంబడించిరి. మిత్రులారా, రోజు చూడండి, ఆకాశంలో తూర్పు దిక్కున వెలిసినది. అవునే మిత్రులారా, ఇది ఆకారంలోనూ వెలుగు ప్రకాశించంలోనూ ఉన్న ఆ తార ఎంతగానో గొప్పగా. అవును మిత్రులారా, తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును చూసి యేసును చూచుటకు ఆ నక్షత్రమును వెంబడించిరి. వారు ఆ శిశువును చూచి వరకు ఆ నక్షత్రం వారికి ముందుగా నడిచెను. వారు శిశువును చూచి అత్యానంద భరితెలై తల్లి అయిన మరియయు యేసును చూచి సాగిలపడి మ్రొక్కి వారికి కానుకలు అర్పించిరి. చూశారుగా, సగపురుషుడు యుగ పురుషుడైన యేసు ప్రభు వారు, సృష్టికర్త అయిన యేసు ప్రభు వారు ఆ పరలోకమును విడిచి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ పాపంతో చనిపోకూడదని, ఒకవేళ పాపంతో చనిపోతే నరకంలోకి వెళ్తారేమోనని ప్రభువే మనల్ని ప్రేమించి పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి, మన పాపమును తీసివేయటానికి. ఆయన పరలోక రాజ్యంలో కోట్ల మంది దేవదూతలతో స్తుతించబడే గొప్ప దేవుడై ఉండి కూడా తన్ను తాను తగ్గించుకొని పశువుల శాలలో ఆయన జన్మించడం జరిగింది. తన్ను తాను దరిద్రునిగా ఎంచుకున్నాడు, తను తాను దిక్కునిగా ఎంచుకున్నాడు, కేవలం నీ కొరకు నా కొరకే. ఇది గమనించి దేవునికి ఇష్టమైన వారిగా మనం కూడా జీవించాలని కోరుకుంటున్నాం. రా
చేయలేదు